నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మూర్తి స్వగృహంలో ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు వింజమూరులో ఘనంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు బసలపూడి టీడీపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు హాజరైన మండపేట ఎమ్మెల్యే అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు తండ్రిని మించిన తనయుడిగా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ముందుకు తీసుకొని పోతున్న నాయకులు లోకేష్ అని రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి స్వగృహంలో ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మంచి దమ్ము విజన్ ఉన్న నాయకుడు లోకేష్ బాబు అని, తండ్రి ఆశయాలకు ఆయన ఆలోచనలకు అనుగుణంగా మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరెన్నో అభివృద్ధి పథకాలను తీసుకువచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చి చేసుకున్నారు. నిన్న కూడా ఇంటికి వచ్చి నిన్న మొన్నట్లో కూడా రోజు ఎవరో ఒకరు ఫోన్ చేయడం సభ్యత్వం నమోదు చేయండి. కష్టపడి చేసుకునే కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను వింజమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు జన్మదిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ ను ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలుగుదేశం జిందాబాద్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి, ఉదయగిరి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లో యువకులం పేరుతో పాదయాత్రను పూరించి టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేసిన నేత మన యువ నాయకుడు లోకేష్ బాబు అన్నారు. విజయం ఉన్న చోట కాకుండా అపజయం ఉన్న చోట విజయాన్ని సాధించిన నేతగా అభివర్ణించారు. తీసుకోవాలి అప్పుడు పక్కరండి ఇది నూనె పెద్ద నూనె మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత, మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి 42వ జన్మదిన సందర్భంగా ఇక్కడ వింజమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేయటం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి, ఆయన నాయకత్వ పటిమ గురించి చెప్పాలంటే గత రాక్షస పాలనలో 5 సంవత్సరాల కాలం కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఎంతో ధైర్యంగా ఆయన పాదయాత్రని అడుగడుగున ఆ ప్రభుత్వం అడ్డుకుంటున్నా కానీ ఎక్కడా లెక్క చేయకుండా వాళ్ళ నాన్నగారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మనోధైర్యంతో ఎదుర్కొని ఆ సమస్యలన్నిటిని కూడా ఆ చిన్న వయసులోనే అన్నిటిని పరిష్కరించి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఈ పార్టీకి పదానిర్దేశం వహించే స్థాయికి ఎదుగుతాడని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఇచ్చేసిన నాయకులందరికీ,
అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేష్ గారు కలకాలం ఉండి ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులు మన నారా లోకేష్ గారికి ఇంజమూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందులో భాగంగా పార్టీ ఆఫీస్ లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాము. ఇటువంటి శాఖలు ఎన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాజకీయాలకు వచ్చే యువతరం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని మండపేట ఎమ్మెల్యే అంచనాల కమిటీ చైర్మన్ దేగుల జోగేశ్వరరావు అన్నారు. నారా లోకేష్ జన్మదిన వేడుకను పసలపూడి టీడీపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వేగుల ప్రారంభించి మాట్లాడుతూ దేశానికి భావి ప్రధానిగా లోకేష్ ఎదగాలని ఆకాంక్షించారు. తొలుతగా జన్మదిన కేక్ ను కత్తిరించి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శిబిరంలో పాల్గొన్న సుమారు 100 మంది రక్తదాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రసాద్, అలాగే స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజున యువ నాయకులు మన రాష్ట్రానికి కాదు భారతదేశానికి ఒక గర్వకారణమైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు యొక్క పుట్టినరోజు 42వ పుట్టినరోజు. అదే నాయకుడు ఎలా ఉన్నారనేది ఇవాళ లోకేష్ గారు చూసి భారతదేశం వంటి కొత్తగా రాజకీయాలు వచ్చేందుకు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకునే పరిస్థితిని ఆయన పాదయాత్ర ద్వారా ఆయన సమర్థంగా చూసాం. చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి లోకేష్ బాబు అంటేనే ఆయన పేరు ఇంటేనే నిలబడేది కాదు. పార్టీ అంతా కూడా లోకేష్ బాబు అంతా దాని మరి సభ్యత్వాలు, కోటి సభ్యత్వాలు, మరి దాన్ని ఒక భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ కోటి సభ్యత్వాలు అంటే ఒక రికార్డ్ బ్రేక్ గా మరి ఒక రికార్డ్ బ్రేక్ ని సాధించినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఈ భారతదేశానికే ఒక కాబోయే ప్రధానంగా ఆయన రూపుదిద్దుకోవాలని చెప్పి మనసారా కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో దాతల చేతులలోనే అధికారులు అన్న చందంగా దేవస్థానం అధికారులు తలొగ్గుతున్నారు. ఓ దాత కట్టించిన ఉచిత కళ్యాణ మండపంలో తన సొంత సామాజిక వర్గం వారి ప్రైవేటు కార్యక్రమం దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారు. దేవస్థానం తమ సొంత అడ్డా అన్నట్లు సినిమా పాటలతో సత్యగిరికొండ అపవిత్రత చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత కళ్యాణ మండపాలు పేరుకే కొండపైన ఉన్న బ్రోకర్లు ఒక్కొక్క కళ్యాణ వేదికను 5,000 నుండి 10,000 రూపాయల వరకు అమ్ముకోవడానికి అధికారులు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
ముందుగా లోకతాత రాజేపేట నుంచి 103 గారు లేచారండి. వారికి అభినందనలు, ధన్యవాదాలు. స్వామివారు ఆశిస్తూ సత్యనారాయణ గారు లోకతాత రాజేపేట క్లబ్స్ కూడి నాగజపదల గారు 24 గారు పెట్టుకోండి. ప్రసాదం పళ్ళాలు కుడి చేతి వైపుగా పెట్టుకోండి. ప్రసాదం ముట్లాల మనవల పెట్టుకోండి. ప్యాకెట్లో ఉన్నటువంటి ప్రసాదం వేరేగా ఉంటుంది, దాన్ని బంగి ప్రసాదం అంటారు. కొబ్బరి చెక్కల మీద, అరటి పండ్ల మీద దంపతులందరూ చెరుకు అందరూ కూడా స్వామినే నమః నారికేళ కదలీ ఫల కల్పోక్త ప్రకార సపాద ప్రసాదం నివేదయామి. స్వామివారికి 5 పర్యాయాలు ఆరగించేట కుడి చేతిలో. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గురువారం రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు బీజేపీ నాయకులు గోరకపూడి చిన్నయ్య దొరను సామర్లకోట ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావును చిన్నయ్య దొర పూలమాలలు దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం చిన్నయ్య దొరను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని పేర్కొంటూ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని, రానున్న రోజుల్లో పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సనాతన ధర్మం కోసం చేసే ధర్మాచార్య దర్శన యాత్రను విజయవంతం చేయండి అని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. బుధవారం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా ధర్మాచార్య దర్శన యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర్లో ప్రారంభమయ్యే ఈ యాత్ర 48 రోజుల పాటు జరగబోయే ఈ యాత్రలో ప్రముఖ పీఠాధిపతులు, స్వామీజీలు, గురుస్వాములు పాల్గొంటారని, ప్రతి హిందూ బంధువు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోలేటి శిరీష, అడపాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రేపు ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ధర్మాచార్య దర్శన యాత్ర ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం బాసర్లో ప్రారంభమై 48 రోజుల పాటు ఏదైతే పీఠాధిపతులు, గురుస్వాములు, స్వామీజీల్ని మొత్తం హిందూ భక్తులందరూ కలుసుకుని వారి యొక్క ఆశీర్వాదాలు పొందేలాగా, సనాతన ధర్మాన్ని ఆచరించేలాగా ఏదైతే ఈ హిందూ ధర్మాచార్య దర్శన యాత్ర అనేటువంటి దాంట్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొవాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. దానికి కారణం ఏదైతే అనేక నిష్ఠ, భక్తి, శ్రద్ధలతో మరి ఏదైతే ఈ పీఠాధిపతులు ఉన్నారో వారి దర్శనార్థం రేపు ఫిబ్రవరి 2వ తేదీ నాటి నుండి బాసర్లో ప్రారంభమయ్యే కార్యక్రమం 48 రోజుల పాటు దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరికీ కూడా యాత్రలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నారు. ఈ సంఘం వారిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. ఈ నెల 31వ తేదీన సామర్లకోట భాస్కర్ కాలనీలో శ్రీ సూర్య ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఫంక్షన్ హాల్ అధినేత పద్మారావు గౌడ, కార్పొరేషన్ డైరెక్టర్ మడుగు శ్రీకాంత్, కాకినాడ కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుకు ఆహ్వాన పత్రిక వారి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. మీడియం వాళ్ళు పనిచేస్తా పూర్ణాలు ఇవన్నీ ఎక్కువ
మీరు ఎలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, నారా లోకేష్ అభిమానులు మధ్య భారీ కేక్ ను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో పాటు పలువురు టీడీపీ నాయకులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ప్రసంగించారు. అనంతరం పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కింద ఉండే కూడా ఇచ్చేయండి. 40 ఉండకపోతే ఎలిమెంటరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ అయిపోతుంది. 60 ఉంటే హై స్కూల్ అవుతుంది. ఇవాళ అలాగో ఫార్మేట్ పెట్టాడు. మీరు కూడా మీరు గ్రామాల్లో మీరు పిల్లలు ఎవరైనా తక్కువ వచ్చినా, ఒకళ్ళిద్దరు తక్కువ వచ్చినా మీరు జాయిన్ చేసుకుంటే మీ స్కూల్ ఉంటుంది. లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ ఉండదు, మిడిల్ స్కూల్ ఉండదు. హై స్కూల్లోనే అవుతుంది, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్లోనే అయిపోతుంది. అంచేత మీరు అందరూ కూడా శ్రద్ధ వహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు. ఎందుకంటే హై స్కూల్ అవుతుంది మీకు ప్రతి గ్రామంలో. మీ స్ట్రెంత్ ఉంటే హై స్కూల్ అవుతుంది, స్ట్రెంత్ లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ అయిపోతుంది. అంచేత మనం గ్రామాలు మీరందరూ ఇక్కడ ఉన్నారు కనుక మీ స్కూల్లో మీకు నిలబడాలంటే మీ స్కూల్ సరే చెక్ చేసుకుని మీరు పిల్లలు ఉన్నారా లేదా, సరిపడ్డా లేదా అని ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అది మీకు అందరికీ చెప్పవలసిన బాధ్యత నా మీద చెప్తున్నారు. లోకేష్ గారు ఎడ్యుకేషన్లో ఇవాళ ప్రాధాన్యత తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మార్చి ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ఇలా ఉన్న స్థాయికి తీసుకెళ్లాలి. మన పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళిన ఆలోచించడం ఆయన ఉన్నాడు కనుక ఐటీలో ఒక మార్పు తీసుకొస్తాడు. ఐటీలో ఇలా ఉద్యోగ అవకాశాల కోసమే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇలా ఆయన కంపెనీలు ఇవాళ తీసుకొచ్చి మనకి పెట్టి ఇవాళ మన పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు కనుక లేదా మనందరం కూడా ఆయన ప్రోత్సహించవలసిన బాధ్యత మనం ఏముందని తెలియజేసుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం ఘనంగా చాలా ఉత్సవంగా మనం పండగ మనం చేసుకుంటున్నాం. అందరూ కూడా వచ్చి కార్యక్రమం చేపట్టి అందరికీ అభినందన తెలియజేసుకుంటూ, అలాగే రేపు మనకి ఇక్కడ ఈ ఎలక్షన్ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫిబ్రవరిలో, మార్చిలో మనకి ఎలక్షన్ ఉంది. దానికోసం రేపు అబ్జర్వర్ గారు మనకి ఇక్కడికి వస్తున్నారు, స్టేట్ అబ్జర్వర్ వస్తున్నాడు. అంతే రేపు పొద్దున కూడా మీరు అందరూ వచ్చి ఇక్కడ మరి ఆ ఎలక్షన్ కూడా మనం నెగ్గించవలసిన బాధ్యత మనం ఉంది. ఎందుకంటే మన ప్రతి ఎలక్షన్ కూడా మనం నెగ్గవలసిన బాధ్యత ఉంది. పొడదలుగా పనిచేయవలసింది. మన ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో ఎలా ఎంత పొడదలుగా చేసామో మళ్ళీ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మనం పనిచేయవలసిన అవుతుంది కనుక మీరందరూ కూడా రేపు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వచ్చిన వాళ్ళు లోకేష్ గారు వచ్చిన పుట్టిన సందర్భంగా మీరందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేసుకుంటూ చాలా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి మధ్యన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మనం చేసుకోవడం అనేది అలా కలిపి పక్క సార్ ఓకే ఎక్కడ ఇవ్వలేదు మరి వెనక్కి వచ్చేస్తారేం కదా
లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గంలో ఘనంగా ఇవాళ పుట్టినరోజు వేడుక చేసుకున్నాం. 43వ పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇలా పెద్ద ఎత్తున ఇలా కార్యకర్తల మధ్య కోలాహలంగా ఇలా బర్త్డే కార్యక్రమం చేసుకున్నాం. అలాగే ఇలా హాస్పిటల్ కూడా వెళ్ళి వాళ్ళు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే లోకేష్ గారు మనకు తెలుసు, మరి ఎన్టీ రామారావు గారు మనవడగా, చంద్రబాబు నాయుడు తనయుడిగా, ఆడైతే ఎన్టీ రామారావు గారు ఎంత స్థాయిలో ఆయన ఉన్నాడో అలాగే చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి వెళ్ళాడు, లోకేష్ గారు అదే స్థాయిలో ఇలా పనిచేస్తున్నాడు. ఆయన ఒక సామాన్య కార్యకర్తగా స్టార్ట్ చేసి వేళ ఈ కార్యకర్తలందరూ ఈ రాష్ట్రంలో కార్యకర్తలందరూ ఆదుకోవాలంటూ కార్యకర్తలకు ఒక నిధిని కేటాయించి మరి కార్యకర్తలందరినీ కూడా ఆయన ఇలా ఆదుకోవడం జరిగింది. అలాగే ఆయన సభ్యత్వ కార్యక్రమంలో కూడా సభ్యత్వం చేయించి మరి ఇలా సభ్యత్వంలో మరి 5 లక్షలు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు బీమా ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే సభ్యత్వంలో మరి ఆయన లేటెస్ట్గా ఇవాళ టెక్నాలజీని ఉపయోగించి ఇవాళ సభ్యత్వం కూడా 3 సభ్యత్వం ఈ సంవత్సరం ఇవాళ చేయించడం జరిగింది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పటికీ ఇవాళ మంత్రిగా ఆయన శాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి బాగా చేయాలని ఆలోచనలు ఆయన ఉన్నాడు, అనేక మార్పులు తీసుకొస్తాడు. అలాగే ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా మరి ఇవాళ అనేక కార్యక్రమాలు ఇవాళ దావోస్ వెళ్ళడానికి ఇండస్ట్రీ ఐటీ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని ఆలోచిస్తూ ఆయన ఉన్నాడు. అంటే ఆయన శక్తి బాగా మంచి పవర్ఫుల్గా ఉంది. ఇవాళ మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉందని చేత మనందరం కూడా ఆయన్ని అభినందిస్తూ ఆయన ఇంకా పెద్ద నాయకుడిగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి స్వగృహంలో ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. వింజమూరులో ఘనంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు. పసలపూడి టీడీపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. హాజరైన మండపేట ఎమ్మెల్యే అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.